హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో 6th క్లాస్ మ్యాథ్స్ న్యూ సిలబస్ బేస్ చేసుకొని 10th లెసన్ చాలా ఇంపార్టెంట్ క్షేత్రమితి మెన్సురేషన్ ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని పార్ట్ 1 క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. దాని కంటిన్యూషన్ టాపిక్ పార్ట్ 2 అంటే 10.3 ఎక్సర్సైజ్ లో ఉండేటువంటి ప్రతి ప్రాబ్లమ్ దానికి ముందున్నటువంటి ఎగ్జాంపుల్స్ కూడా మీకు ఈ వీడియోలో డిస్కస్ చేయడం అయితే జరిగింది. సో పార్ట్ 1 అబ్జర్వ్ చేసిన తర్వాత పార్ట్ 2 అబ్జర్వ్ చేయండి. మరి వీడియో స్టార్ట్ చేసిన ముందు ఒక చిన్న విషయము ఫ్రెండ్స్, మన ఛానల్ డిఎస్సి కి సంబంధించింది. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి. మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, జాయిన్ కాగలరు. అదే విధంగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ని బేస్ చేసుకొని మరి కంప్లీట్ క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. మీరు ఎంత క్లాసెస్ విన్నా కానీ ఎగ్జామ్స్ రాస్తేనే ఆ సబ్జెక్ట్ యొక్క స్టఫ్ అనేది తెలుస్తుంది. అదే విధంగా మీరు ఆ సబ్జెక్ట్ పైన ఆ టాపిక్ పైన మీరు ఎంతవరకు నాలెడ్జ్ గెయిన్ చేశారనేది లేదా మిస్టేక్స్ చేస్తే సరి చేసినటువంటి అవకాశం కూడా మీకు ఎలా వస్తుంది అంటే ఎగ్జామ్స్ రాయడం వల్లనే వస్తుంది. సో ఎగ్జామ్స్ రాయడం మాత్రము మిస్ చేసుకోవద్దు. సో కంప్లీట్ క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ఎస్జిటి ఫుల్ ప్యాకేజ్ కేవలము 600 రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాము. ఇన్ కేస్ వీడియో ఈ రోజు వాచ్ చేసే వాళ్ళకైతే ఈ రోజే కొత్త బ్యాచ్ స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. ఏప్రిల్ 4th అనగా ఈ రోజే కొత్త బ్యాచ్, ఏప్రిల్ 22nd అనగా ఈ రోజు కొత్త బ్యాచ్ స్టార్ట్ చేసాము. ఎవరికైనా విల్లింగ్ ఉంటే జాయిన్ కాగలరు. మరి విల్లింగ్ ఉంటే నాకు కాల్ చేయాల్సిన నంబర్ 8341949272. నా వాట్సాప్ నంబర్. నాకు కాల్ చేయాల్సిన నంబర్ 8341949272. మీకు కంప్లీట్ గా క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. మరి ఇండివిజువల్ సబ్జెక్ట్స్ ఏవైనా కావాలి అనుకున్నా, లైక్ మీకు మ్యాథ్స్ ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి అనుకోండి, కేవలం 200 రూపీస్ పే చేస్తే చాలు. మ్యాథ్స్ కు సంబంధించినటువంటి కంప్లీట్ క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది. మరి ఆలస్యం చేయవద్దు, బిల్లింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడే జాయిన్ కాగలరు. మరి లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్తే మరి మెన్సురేషన్ అంటున్నాం. ఎస్పెషల్లీ ఈ లెసన్ లో 6th క్లాస్ కాబట్టి మీకు పార్ట్ 1 లో మీకు స్క్వేర్, రెక్టాంగిల్, చతురస్రము, దీర్ఘ చతురస్రాన్ని బేస్ చేసుకొని చుట్టుకొలత గురించి క్లియర్ గా ఇచ్చాడు. అది పార్ట్ 1 లో క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాము. మరి ఇక్కడ వైశాల్యాలను బేస్ చేసుకొని ఇచ్చాడు. మరి వైశాల్యము, ఏరియా కాన్సెప్ట్స్ బేస్ చేసుకొని చాలా క్లియర్ గా ఇవ్వడం అయితే జరిగింది. ప్రాబ్లమ్స్ మీరు చివరి వరకు చూస్తేనే ఏ ప్రాబ్లం అనేది మిస్ కాదు. సో ఫస్ట్ బేసిక్స్ ఉంటాయి కాబట్టి తర్వాతనే డెప్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మీరు వీడియో చివరి వరకు అయితే వాచ్ చేయగలరు. మరి స్క్వేర్ బేస్ చేసుకొని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, స్క్వేర్ అంటే చతురస్రము. మరి చతురస్రాన్ని బేస్ చేసుకొని చతురస్ర వైశాల్యం ఫార్ములా ఏంటి? మరి చతురస్రము అంటేనే మీకు తెలిసినటువంటి కాన్సెప్టే, బేసిక్ కాన్సెప్ట్. మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసాం అనుకోండి, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అదే విధంగా ప్రతి కోణం విలువ కూడా ఎంత ఉంటుంది అంటే 90 degrees ఉంటుంది. అంటే 4 లంబ కోణాలను ప్రతి భుజము సమానంగా ఉంటే అది మనకి ఏమవుతుంది అంటే ఒక చతురస్రం అవుతుంది అనమాట. మరి ఈ చతురస్రం యొక్క వైశాల్యము అంటేనే ఫార్ములా మనకి ఏమవుతుంది అంటే, చతురస్రం యొక్క వైశాల్యము అంటేనే మనకు ఫార్ములా సైడ్ ఇంటూ సైడ్. సో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి యాక్చువల్ గా మనము లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటాం. వైశాల్యము అంటేనే లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటాం. బట్ ఇక్కడ లెంత్ బ్రెడ్త్ రెండు ఈక్వల్ కాబట్టి సైడ్ ను మనం ఏ అనుకున్నాము అనుకోండి, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి ప్రతిదీ మనకి ఏమవుతుంది, ఏనే అవుతుంది. అంటే ఫార్ములా ఏం చెప్పొచ్చు మనము, ఏ స్క్వేర్ సైడ్ ఇంటూ సైడ్ అని చెప్పొచ్చు. అది చతురస్రం యొక్క వైశాల్యము. నెక్స్ట్ దీర్ఘ చతురస్రము, రెక్టాంగిల్ బేస్ చేసుకుని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసాం అనుకోండి, రెక్టాంగిల్ అంటే దీర్ఘ చతురస్రము అంటాం. మరి ఈ దీర్ఘ చతురస్రాన్ని బేస్ చేసుకొని వైశాల్యము అంటేనే మనం ఫార్ములా ఏం చెప్తాము, దీర్ఘ చతురస్రము అంటేనే మనకు డయాగ్రామ్ ఇది. సో పొడవు వెడల్పులు సమానంగా ఉంటాయి అంటే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. పొడవు వెడల్పులు సమానంగా ఉంటేనేమో మనం దాన్ని ఏమంటున్నాము, చతురస్రము అంటున్నాము. మరి పొడవు వెడల్పులు రెండు వేరువేరుగా ఉండి ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అనుకోండి, అంటే ఇది లెంత్, ఇది బ్రెడ్త్ అనుకుంటున్నాం. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటే ఇది ఎల్ అయితే ఇది కూడా మనకి ఏమవుతుంది, ఎల్ఏ అవుతుంది. ఇది బ్రెడ్త్ అయితే మనకి ఇది కూడా ఏమవుతుంది, బ్రెడ్త్ అవుతుంది. ఇక్కడ కూడా మనకు ఎన్ని లంబ కోణాలు ఏర్పడతాయి అంటే 4 లంబ కోణాలు ఏర్పడతాయి. అంటే ప్రతి కోణం విలువ ఎంత ఉంటుంది అంటే 90 డిగ్రీలు ఉంటాయి. అదే విధంగా ఎదురెదురు భుజాలు సమానము అని చెప్తున్నాము. మరి ఈ దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యము అంటేనే మనకు ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్. దీన్ని మనం ఏం చెప్తాము, పొడవు ఇంటూ వెడల్పు. ఆల్రెడీ మీకు చుట్టుకొలతను బేస్ చేసుకొని పెరిమీటర్ బేస్ చేసుకొని పార్ట్ 1 లో క్లియర్ గా చెప్పాము. ఇక్కడ ఒక్కసారి ఫార్ములాస్ మీకు రికలెక్ట్ చేసామనుకోండి, స్క్వేర్ చతురస్రం యొక్క చుట్టుకొలత
మరి చుట్టూ కొలత అంటే మనము చుట్టూ కొలవాలి కదా, చుట్టూ కొలిస్తే a ప్లస్ a ప్లస్ a ప్లస్ a మనకి ఏమవుతుంది 4a అవుతుంది. అంటే 4 ఇంటూ భుజము 4 ఇంటూ సైడ్ మనకి ఏమవుతుంది అంటే చతురస్రం యొక్క చుట్టుకొలత అవుతుంది. నెక్స్ట్ దీర్ఘ చతురస్రాన్ని బేస్ చేసుకొని చుట్టుకొలత ఫార్ములా ఏమవుతుంది, చుట్టూ కొలవాలి l ప్లస్ b ప్లస్ l ప్లస్ b అంటే 2 టైమ్స్ l 2 టైమ్స్ b కాబట్టి 2 కామన్ తీసామనుకోండి 2 ఆఫ్ పొడవు ప్లస్ వెడల్పు, దీన్ని మనము 2 ఆఫ్ లెంత్ ప్లస్ బ్రెడ్త్ అంటాం. ఇవి చుట్టుకొలత బేస్ చేసుకొని ఫార్ములాస్. అంటే చతురస్రం యొక్క చుట్టుకొలత అంటే 4 ఇంటూ సైడ్ 4 ఇంటూ సైడ్, చతురస్రం యొక్క వైశాల్యము అంటే మనకు a స్క్వేర్, దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత అంటే 2 ఆఫ్ l ప్లస్ b, దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యము అంటేనే పొడవు ఇంటూ వెడల్పు. మరి వీటిని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే పొడవు మరియు వెడల్పులు వరుసగా 2 మీటర్లు మరియు 70 సెంటీమీటర్లు ఉన్న దీర్ఘ చతురస్ర వైశాల్యం ఎంత? సో ఏదైనా పొడవు వెడల్పు ఇచ్చినప్పుడు లెంత్ బ్రెడ్త్ ఇచ్చినప్పుడు మనము ఆ రెక్టాంగులర్ బేస్ చేసుకొని మనము ఏరియా క్యాలిక్యులేట్ చేయవచ్చు, పెరిమీటర్ కూడా క్యాలిక్యులేట్ చేయవచ్చు. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏమని ఇచ్చాడు, పొడవు ఇచ్చాడు 2 మీటర్స్, వెడల్పు ఇచ్చాడు 70 సెంటీమీటర్స్ ఇచ్చాడు. రెండు యూనిట్స్ సేమ్ గా ఉండింటే డైరెక్ట్ గా మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఎందుకని దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యము అంటేనే ఫార్ములా, దీర్ఘ చతురస్ర వైశాల్యము అంటేనే ఫార్ములా మనకి పొడవు ఇంటూ వెడల్పు అంటే మనము లెంత్ ఇంటూ బ్రెడ్త్ గా చెప్పుకుంటాం. అంటే రెక్టాంగులర్ బేస్ చేసుకొని ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి, లెంత్ ఇంటూ బ్రెడ్త్. బట్ ఇక్కడ యూనిట్స్ సేమ్ గా ఉండింటే మనం డైరెక్ట్ గా మల్టిప్లై చేసే వాళ్ళము. బట్ ఇక్కడ యూనిట్స్ సేమ్ గా లేవు కాబట్టి ఆప్షన్స్ లో మీకు చదరపు మీటర్స్ లో ఇచ్చింటే మీటర్స్ లో కన్వర్ట్ చేసుకోవాలి, చదరపు సెంటీమీటర్స్ లో ఇచ్చింటే సెంటీమీటర్స్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. బట్ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే లెంత్ ఎంత ఇచ్చాడు, 2 మీటర్స్ ఇచ్చాడు, 2 మీటర్స్ ఇచ్చాడు. బ్రెడ్త్ ఎంత ఇచ్చాడు, 70 సెంటీమీటర్స్ ఇచ్చాడు. మరి సెంటీమీటర్స్ ని మనము మీటర్స్ లో కన్వర్ట్ చేయాలి అంటే సెంటీమీటర్స్ ని మీటర్స్ లో కన్వర్ట్ చేయాలి అంటే 100 సెంటీమీటర్స్ అయితే మనకి ఏమవుతుంది 1 మీటర్ అవుతుంది. అప్పుడు 1 సెంటీమీటర్ ఇస్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది 1/100 మీటర్స్. అప్పుడు మనకు 1 సెంటీమీటర్ ఇస్ ఈక్వల్ టు 1/100 అయితే 70 సెంటీమీటర్స్ ఏమవుతుంది 70/100, 70/100. సో దీన్ని సింప్లిఫై చేసాం అనుకోండి, డినామినేటర్ లో ఒక 0 ఉంది కాబట్టి న్యూమరేటర్ లో ఒక ప్లేస్ తర్వాత పాయింట్, దట్ ఈస్ 0.7 మీటర్స్. అంటే ఓవరాల్ గా 70 సెంటీమీటర్స్ ని మనము మీటర్స్ లో కన్వర్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది 0.7 మీటర్స్ వస్తుంది. ఇప్పుడు మనకి యూనిట్స్ ఏమవుతాయి, వైశాల్యము అంటున్నాం కాబట్టి చదరపు మీటర్స్. సింప్లిఫై చేస్తున్నా, 7 2s 14, ఒక ప్లేస్ తర్వాత పాయింట్ కాబట్టి దట్ ఈస్ 1.4. ఆన్సర్ ఏమవుతుంది చదరపు మీటర్లు, స్క్వేర్ మీటర్స్. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ 1.4 స్క్వేర్ మీటర్స్. నెక్స్ట్ ఒక దీర్ఘ చతురస్రాకారపు కర్వ్ బోర్డ్ యొక్క వైశాల్యము 36 చదరపు సెంటీమీటర్లు, పొడవు 9 సెంటీమీటర్స్ అయితే వెడల్పు ఎంత? యూనిట్స్ చూడండి, ఇక్కడేమో స్క్వేర్ సెంటీమీటర్స్ లో ఇచ్చాడు, సెంటీమీటర్స్, వెడల్పు కూడా మనకి ఏమవుతుంది సెంటీమీటర్స్ లో ఆన్సర్ వచ్చేస్తుంది. బట్ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి, వైశాల్యం ఇచ్చాడు, పొడవు ఇచ్చి వెడల్పు క్యాలిక్యులేట్ చేయమన్నాడు. యాక్చువల్ గా దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యము అంటేనే ఫార్ములా ఏంటి, పొడవు ఇంటూ వెడల్పు. ఇంగ్లీష్ లో అయితే ఏరియా ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటాం. బట్ వైశాల్యం ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు 36 ఇచ్చాడు, పొడవు ఇచ్చాడు 9 ఇచ్చాడు. క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి, వెడల్పు క్యాలిక్యులేట్ చేయాలి. సో మల్టిప్లై కాబట్టి ఇది సైడ్ వస్తే ఏమవుతుంది డివైడ్ అవుతుంది, 36/9 లేదా మల్టిప్లికేషన్ లోనే ఉంది కాబట్టి 9 1s 9 4s. దీన్ని బేస్ చేసుకొని వెడల్పు ఇస్ ఈక్వల్ టు దీర్ఘ చతురస్రం యొక్క వెడల్పు ఇస్ ఈక్వల్ టు ఎంత 4. యూనిట్స్ ఏమవుతాయి సెంటీమీటర్స్. అంటే సింప్లీ క్వశ్చన్ చూడండి, 9 కి ఎంత మల్టిప్లై చేస్తే 36 వస్తుంది, 9 4s 36. సింపుల్ క్వశ్చన్, వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్ తో మనం చెప్పేయచ్చు. బట్ మీకు అర్థం కావాలని చెప్పాను అంతే. నెక్స్ట్ చదరపు మీటర్ కు 8 రూపాయల చొప్పున పొడవు 500 మీటర్లు, వెడల్పు 200 మీటర్లు కలిగిన దీర్ఘ చతురస్రాకార భూమిని టైలింగ్ చేయుటకు అయ్యేటువంటి ఖర్చు ఎంత? ఇక్కడ మనము దీర్ఘ చతురస్రాన్ని బేస్ చేసుకొని మనము చుట్టుకొలత తీసుకోవాలా, వైశాల్యం తీసుకోవాలా, ఐ మీన్ పెరిమీటర్ తీసుకోవాలా, ఏరియా తీసుకోవాలి అంటే మనకి ఇక్కడ చదరపు మీటర్ కు అని ఇచ్చాడు కాబట్టి వైశాల్యాన్ని బేస్ చేసుకొని చెప్పాలి. అంటే ఇక్కడ కంటెంట్ ఏంటి అంటే ఇక్కడ ఇలా దీర్ఘ చతురస్రాకార భూమి ఉంది, ఓకేనా, పొడవు ఇచ్చాడు, వెడల్పు ఇచ్చాడు. పొడవు ఎంత 500 మీటర్లు ఇచ్చాడు, వెడల్పు ఎంత 200 మీటర్లు ఇచ్చాడు. ఈ భూమి టైలింగ్ చేస్తున్నాడు, టైలింగ్ చేసేందుకు 1 చదరపు మీటర్ కి ఎంత వస్తుంది అంటే 8 రూపీస్ ఖర్చు వస్తే మొత్తం ఎంత ఖర్చు అవుతుంది అని అడిగాడు. సో మొత్తం అంటే మనము ఆ వైశాల్యము ఆక్రమించినటువంటి స్థలాన్ని బేస్ చేసుకొని చెప్పాలి కాబట్టి ఏరియా క్యాలిక్యులేట్ చేస్తే చాలు. సో ఏరియా
వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్. లెంత్ ఎంత 500, బ్రెడ్త్ ఎంత 200. దీన్ని సింప్లిఫై చేస్తే 5 2 10, పక్కన ఎన్ని సున్నాలు 4 సున్నాలు. 1 2 3 4, ఒకట్లు 10 వందలు, వేలు 10,000, లక్ష. ఏమొస్తుంది మనకి ఆన్సర్? చదరపు మీటర్లు. అంటే ఇక్కడ వైశాల్యాన్ని బేస్ చేసుకొని ఈ దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఎంత అంటే 1,00,000 చదరపు మీటర్లు. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడు? ఒక చదరపు మీటర్కు 8 రూపాయలు వస్తే, ఒక చదరపు మీటర్కు 8 రూపాయలు వస్తే 1000 చదరపు మీటర్లకు ఏమవుతుంది? 8 లక్షలు అవుతుంది. సింపుల్ క్వశ్చన్ చూడండి. అంటే ఓవరాల్ గా మొత్తము ఎంత ఖర్చు వస్తుంది అంటే 8 lakhs ఖర్చు వస్తుంది. ఒక చదరపు మీటర్కు 8 రూపాయలు. ఓకేనా? ఒక చదరపు మీటర్కు ఎంత? 8 రూపీస్. ఇలా మనకి ఎన్ని చదరపు మీటర్లు ఉన్నాయి? 1000 చదరపు మీటర్లకు ఎంత? యాక్చువల్ గా ఒక మ్యాంగో 10 రూపాయలు అయితే 3 మ్యాంగోలు ఏమవుతాయి? 3 into 5, 3 into 10, 10 మ్యాంగోలు ఏమవుతాయి? 10 into 10 అంటాం. అదే విధంగా ఒక చదరపు మీటర్కు 8 రూపాయలు అయితే 1,00,000 చదరపు మీటర్లకు ఏమవుతాయి? 1,00,000 into 8 ఏమవుతుంది? 8 లక్షలు. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 8 lakh రూపీ. నెక్స్ట్ 3 దీర్ఘ చతురస్రాకార పొడవు వెడల్పులు కింది విధంగా ఉన్నాయి. అంటే పొడవు ఇచ్చాడు, వెడల్పు ఇచ్చాడు. దీర్ఘ చతురస్రాన్ని బేస్ చేసుకొని ఇలా 3 ఇచ్చాడు లేదా 4 ఇవ్వచ్చు. వాటిల్లో అది ఎక్కువగా ఉండేటువంటి వైశాల్యం ఎంత, అతి తక్కువగా ఉండేటువంటి వైశాల్యం ఎంత, లేదా ఆ వైశాల్యాన్ని అవరోహణ క్రమంలో మార్చగా లేదా ఆ వైశాల్యాన్ని ఆరోహణ క్రమంలో మార్చగా, ఈ విధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అయినా అడగచ్చు. బట్ పొడవు వెడల్పులు ఇచ్చినప్పుడు వైశాల్యము అంటేనే మనకు ఫార్ములా ఏంటి? పొడవు ఇంటూ వెడల్పు. సింప్లీ మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 9 6 54 యూనిట్స్ ఏంటి? చదరపు మీటర్లు. 17 3 51. లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఫార్ములా. లెంత్ ఇంటూ బ్రెడ్త్ 17 3 51 స్క్వేర్ మీటర్స్. నెక్స్ట్ 14 4 14 4 56 చదరపు మీటర్లు. ఇవి ఇక్కడ ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని వైశాల్యాలు. ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగాడు? అతి పెద్ద వైశాల్యాన్ని ఏది ఉంది అంటే మనకు 56. ఓకేనా? ఎక్కువ వైశాల్యాన్ని కలిగి ఉంది. అంటే ఈ కొలతలు ఎక్కువ వైశాల్యాన్ని కలిగి ఉన్నాయి. తక్కువ వైశాల్యాన్ని కలిగి ఉండేది ఏంటి? 51. ఈ కొలతలు తక్కువ వైశాల్యాన్ని కలిగి ఉన్నాయి. లేదా అవరోహణ క్రమంలో మార్చండి అని అనుకోండి. అవరోహణ అంటే అర్థం ఏంటి? పెద్ద నుండి చిన్న, పెద్ద నుండి చిన్న. దీన్ని మనము డిసెండింగ్ ఆర్డర్ అంటాం ఇంగ్లీష్ లో. ఆరోహణ అంటేనేమో చిన్న నుండి పెద్ద, అసెండింగ్ ఆర్డర్ అంటాం. అవరోహణ అంటే మాత్రము పెద్ద నుండి చిన్న, డిసెండింగ్ ఆర్డర్. ఓకేనా? అన్నిటికన్నా పెద్దది ఏంటి ఇక్కడ? 56 సి. నెక్స్ట్ దీనికన్నా చిన్నది ఏ. నెక్స్ట్ దానికన్నా చిన్నది బి. అంటే అన్నిటికన్నా పెద్దది సి అవుతుంది. సి కన్నా ఓకే అన్నిటికన్నా చిన్నది బి. బి కన్నా ఏ పెద్దది, ఏ కన్నా సి పెద్దది. అంటే అన్నిటికన్నా ఎక్కువ వైశాల్యాన్ని కలిగి ఉన్నది సి, దాని తర్వాత ఏ, దాని తర్వాత బి. ఇది మనకి ఏ క్రమం అవుతుంది అంటే అవరోహణ క్రమము, పెద్ద నుండి చిన్న. సిఏబి ఆప్షన్స్ ఎక్కడ ఉంది? సిఏబి హియర్. ఆప్షన్ సి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా కూడా మీకు కన్ఫ్యూజ్ చేయడానికి, క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, మరి ఈ ప్రాబ్లం వచ్చేసరికి తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ లో అయితేనేమో చదరపు మీటర్ కు 8 రూపాయల చొప్పున ఇచ్చాడు. మీకు ఆ ప్రాబ్లం కూడా చెప్పాను. బట్ యాక్చువల్ గా ఇంగ్లీష్ మీడియం పరంగా మాత్రము అదే టెక్స్ట్ బుక్ కరెక్ట్. 100 చదరపు మీటర్లకు 8 రూపాయల చొప్పున ఇచ్చాడు. ఇంగ్లీష్ మీడియం లో ఇచ్చినటువంటిది కరెక్ట్ గా మనకు ప్రాబ్లం అయితే కరెక్ట్ గా ఉంది. తెలుగు మీడియం లో అయితే మాత్రము ఇక్కడ 100 చదరపు మీటర్లకు బదులుగా చదరపు మీటర్ కు అని ఇచ్చాడు. రెండు చెప్పాను, మీకు నో ప్రాబ్లం. ఇక్కడ సేమ్ అదే ప్రాబ్లం రిపీట్. ఏంటి? ఇక్కడ పొడవు 500 మీటర్స్ అని ఇచ్చాడు, వెడల్పు 200 మీటర్స్ అని ఇచ్చాడు. దీర్ఘ చతురస్రాకార భూమిని టైలింగ్ చేయడానికి అయ్యేటువంటి ఖర్చు ఎంత? ఇందాక చెప్పినటువంటి ప్రాబ్లమే సేమ్. అక్కడ చదరపు మీటర్ కు 8 రూపాయలు అని ఇచ్చాడు. బట్ కరెక్ట్ ఏంటి? 100 చదరపు మీటర్లకు 8 రూపాయల చొప్పున. అండ్ ఇక్కడ మనం వైశాల్యం క్యాలిక్యులేట్ చేస్తామనుకోండి. వైశాల్యము అంటేనే పొడవు ఇంటూ వెడల్పు కదా. సో 500 into 200 దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1 lakh చదరపు మీటర్లు. ఇది మనకు వచ్చినటువంటి ఆన్సర్. బట్ మన క్వశ్చన్ ఏమడిగాడు? 100 చదరపు మీటర్లకు 8 రూపాయలు ఇచ్చాడు. 100 చదరపు మీటర్లకు ఎంత? 8 రూపాయలు. అప్పుడు ఒక చదరపు మీటర్ కి ఏమవుతుంది? 8/100 అవుతుంది. ఒక చదరపు మీటర్ కి ఎంత? 8/100. మనకి ఇలా ఎన్ని చదరపు మీటర్లకు కావాలి? 1 lakh చదరపు మీటర్లకు కావాలి. కాబట్టి 1 lakh into 8/100 వేస్తే సరిపోతుంది. సింపుల్ ఆన్సర్. 100 వేస్తే సరిపోతుంది. సో 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్. 8 into 1000 ఎంత? 8000. అంటే ఓవరాల్ గా మొత్తం అయ్యేటువంటి ఖర్చు ఎంత అంటే 8000 రూపీస్. ఇందాక ఒక చదరపు మీటర్కు మనం 8 lakhs ఏమో క్యాలిక్యులేట్ చేసాము. బట్ ఇక్కడ 100 చదరపు మీటర్లకు కాబట్టి
బై 100 వేసామనుకోండి మనకు ఆన్సర్ ఏమవుతుంది 8000 రూపీస్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఒక గది 4 మీటర్ల పొడవు 3 మీటర్ల 50 సెంటీమీటర్ల వెడల్పు ఉంటుంది. గది యొక్క నేలను కప్పడానికి ఎన్ని చదరపు మీటర్ల కార్పెట్ అవసరం అవుతుంది? సేమ్ ప్రిన్సిపల్. సో మొత్తం మీద ఏం క్యాలిక్యులేట్ చేయాలి? వైశాల్యం క్యాలిక్యులేట్ చేయాలి. వైశాల్యము అంటేనే మొత్తము ఆక్రమించినటువంటి స్థలం అన్నమాట. ఇక్కడ కూడా ఏమి ఇచ్చాడు? నేలను కప్పడానికి, ఆ మొత్తం నేలను కప్పడానికి ఎంత అవసరము? మొత్తం నేలను కప్పడానికి అంటేనే మనకు ఆక్రమించిన స్థలం పరంగా తీసుకుంటాం కాబట్టి ఏం క్యాలిక్యులేట్ చేయాలి? వైశాల్యం క్యాలిక్యులేట్ చేయాలి. మరి దీర్ఘచతురస్రం వైశాల్యము అంటేనే ఫార్ములా ఏంటి? పొడవు ఇంటూ వెడల్పు. సో పొడవు ఎంత ఇచ్చాడు? 4 మీటర్స్ ఇచ్చాడు. వెడల్పు ఎంత ఇచ్చాడు? 3 మీటర్స్ 50 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అంటే ఇక్కడ మీటర్స్ సెంటీమీటర్స్ రెండు ఉన్నాయి కాబట్టి మీరు ఏ విధంగా అయినా కన్వర్ట్ చేసుకోవచ్చు. లేదా 3 మీటర్స్ 50 సెంటీమీటర్స్ అంటే 3.5 ఎందుకని? 100 సెంటీమీటర్స్ అయితే 1 మీటర్, 100 సెంటీమీటర్స్ అయితే 1 మీటర్. అప్పుడు 1 సెంటీమీటర్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1/100 అవుతుంది. అంటే ఈ 50 సెంటీమీటర్స్ ని మనము మీటర్స్ లే కన్వర్ట్ చేయాలి అంటే బై 100 వేస్తే సరిపోతుంది. సో 50/100 ఎంత? 50/100 ఎంత? 1/2. 1/2 ఇస్ నథింగ్ బట్ 0.5 అన్నప్పుడు 3 ప్లస్ 0.5 దట్ ఈస్ 3.5. ఆ విధంగా మనము చెప్పేయచ్చు. అంటే 4 ఇంటూ 3.5 దీంట్లో కన్వర్ట్ అయింది. ఇప్పుడు ఇది మీటర్స్ లోకి కన్వర్ట్ అయింది. సో ఆన్సర్ మనకు చదరపు మీటర్స్ లో ఉంటుంది. సో 4 5 20, 4 5 22 ఉంటుంది. 4 3 12, 12 ప్లస్ 2 ఎంత? 14. ఒక ప్లేస్ తర్వాత పాయింట్ కాబట్టి సో మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే 14 చదరపు మీటర్లు, స్క్వేర్ మీటర్స్. అంటే ఇక్కడ సెంటీమీటర్స్ ఇచ్చాడు, ఇక్కడ మీటర్స్ ఇచ్చాడు కాబట్టి మనకు అడిగిన క్వశ్చన్ మీటర్ లో అడిగాడు కాబట్టి సెంటీమీటర్స్ ను దేంట్లో కన్వర్ట్ చేసుకున్న దీన్ని మీటర్స్ లే కన్వర్ట్ చేసుకుంటున్నా. సో 100 సెంటీమీటర్స్ అయితే 1 మీటర్ కాబట్టి 1 సెంటీమీటర్ అంతా 1/100. అప్పుడు 50 సెంటీమీటర్స్ ఏమవుతుంది? 50/100. 50/100 ఇస్ నథింగ్ బట్ 1/2. 1/2 అంటే ఎంత? 0.5 కాబట్టి 3 ప్లస్ 0.5 3.5. సో సింప్లీ క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. లేదా 50 అంటే హాఫ్ అనేది తెలిసింది కదా. 4 3 12, 4 3 12, 4 లో హాఫ్ ఎంత? 2. 12 ప్లస్ 2 ఎంత? 14. ఎలాగైనా చెప్పేయచ్చు. నెక్స్ట్ ఒక గది నేల 5 మీటర్ల పొడవు 4 మీటర్ల వెడల్పు కలిగి ఉంది. నేలపై 3 మీటర్ల భుజం గల ఒక చతురస్రాకార కార్పెట్ అయితే వేయబడింది. అయితే క్వశ్చన్ ఏం అడిగాడు? కార్పెట్ వేయని గది నేల వైశాల్యం ఎంత? అంటే ఇక్కడ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇది దీర్ఘ చతురస్రాకారంలో ఉంది. 5 మీటర్స్ పొడవు అని ఇచ్చాడు, 4 మీటర్స్ వెడల్పు అని ఇచ్చాడు. దీంట్లో ఏం చేశాడు అంటే 3 మీటర్ల భుజం గల ఒక చతురస్రాకార కార్పెట్ వేశాడు. అంటే చతురస్రాకారం అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ కదా. సో ఆల్ సైడ్స్ ఈక్వల్ ఇలా వేశాడు. మరి దాని యొక్క భుజం ఎంత ఉంది? 3 మీటర్స్ ఉంది. ఇలా 3 మీటర్స్, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి 3 మీటర్స్. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగారు? కార్పెట్ వేయండి, ఇది కార్పెట్ వేసింది, ఈ కార్పెట్ వేయని భాగం యొక్క వైశాల్యం ఎంత అని అడిగాడు. సింపుల్ ఏం చెప్పొచ్చు? ఈ మొత్తం వైశాల్యం నుంచి ఈ వైశాల్యం తీసేసామనుకోండి వేయని వైశాల్యం ఎంతనో తెలుస్తుంది. సో మొత్తం వైశాల్యం ఎంత? వైశాల్యం అంటే పొడవు ఇంటి వెడల్పు కాబట్టి 5 4 20 చదరపు మీటర్స్ నుంచి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చతురస్రాకారం యొక్క వైశాల్యం ఫార్ములా భుజము ఇంటూ భుజం కదా. సో భుజము ఇంటూ భుజం అంటే 3 ఇంటూ 3 ఎంత? 9 చదరపు మీటర్లు. సో 20 నుంచి 9 పోతే 11 చదరపు మీటర్లు. హియర్ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ 11 స్క్వేర్ మీటర్స్. వన్ లైన్ ఆన్సర్ బట్ అర్థం చేసుకుంటే చాలు. ఇది మొత్తము దీర్ఘ చతురస్రాకారము. దీంట్లో ఏం చేశాడు? స్క్వేర్ బేస్ చేసుకుని కార్పెట్ వేశాడు. వైశాల్యము అంటే మొత్తం ఆక్రమించిన స్థలం కాబట్టి ఈ మొత్తంలో నుంచి ఈ కార్పెట్ వేసింది తీసేసామనుకోండి ఆ వెయ్యనిది ఏంటో తెలిసిపోతుంది. నెక్స్ట్ బాబు 3 మీటర్ల వెడల్పు 4 మీటర్ల పొడవు గల ఒక గది నేలను చతురస్రాకార టైల్స్ తో పేర్చాలంటున్నాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా ఒక దీర్ఘ చతురస్రాకారం ఉంది. ఈ దీర్ఘ చతురస్రాకారంలో వెడల్పు ఎంత ఉంది? 4 మీటర్లు. పొడవు ఎంత ఉంది? పొడవు 4 మీటర్లు ఉంది. వెడల్పు ఎంత ఉంది? 3 మీటర్లు ఉంది. పొడవు 4 మీటర్లు, వెడల్పు ఎంత? 3 మీటర్లు. అయితే చతురస్రాకారం యొక్క టైల్స్ ఎంత? 0.5 మీటర్స్. అంటే ఇలా 0.5 మీటర్స్ ఉండేటువంటి టైల్స్ ను ఇలా పేర్చుకుంటూ వెళ్తున్నాడు. స్క్వేర్ షేప్ లో ఉంది. ఇలా మొత్తం పేర్చుకుంటూ వెళ్తే మొత్తం ఎన్ని టైల్స్ అవసరము అంటే ఈ స్థలానికి 4 మీటర్స్ 3 మీటర్స్ పొడవు వెడల్పు ఉండేవాడికి మొత్తం ఎన్ని టైల్స్ ఇలా అవసరం అవుతాయని అడిగాడు. బట్ ఇది స్క్వేర్ షేప్ లో ఉంది. దాని యొక్క సైజ్ ఎంత ఉంది? సైడ్ ఎంత ఉంది? భుజము 0.5 మీటర్స్. ఇలాంటి కాన్సెప్ట్స్ ని మనం ఏం చేయొచ్చు అంటే ఈ
మొత్తం వైశాల్యంలో నుంచి ఈ మొత్తం వైశాల్యం ఎంతైతే ఉంటుందో ఆ మొత్తం వైశాల్యము బై ఒక్కొక్క దాని యొక్క వైశాల్యం ఎంత ఉందో చెప్తే మనకు ఎన్ని వచ్చేస్తాయో తెలుస్తాయి. అంటే నెంబర్ ఆఫ్ టైల్స్ ఎన్ని వస్తాయి, మొత్తం వైశాల్యము బై ఒక్కొక్క టైల్ యొక్క వైశాల్యం క్యాలిక్యులేట్ చేస్తే తెలిసిపోతుంది. మొత్తం వైశాల్యం ఎంత, 4 మీటర్స్ 3 మీటర్స్, 4 3s 12 చదరపు మీటర్లు. ఇది మొత్తం వైశాల్యము బై ఇక్కడ స్క్వేర్ షేప్ లో ఉంది కదా, దీని యొక్క వైశాల్యం ఎంత, 0.5 మీటర్స్ అని ఇచ్చాడు. సో స్క్వేర్ అంటే వైశాల్యం భుజము ఇంటూ భుజం కదా, 0.5 ఇంటూ 0.5 దట్ ఈస్ 0.25 చదరపు మీటర్లు. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఎన్ని టైల్స్ అనేది తెలిసిపోతుంది. చదరపు మీటర్స్ క్యాన్సల్. ఇక్కడ కింద 2 zeros ఉన్నాయి కాబట్టి పైన 2 zeros పెట్టుకుంటే సరిపోతుంది. అంటే 1200 by 25 రైట్ షా. సో ఈ పాయింట్ వాల్యూ మనం ఎలిమినేట్ చేయడం కోసం ఏం చేస్తున్నాము, న్యూమరేటర్ డినామినేటర్ ను 100 తో మల్టిప్లై చేస్తున్నాం. న్యూమరేటర్ 100 డినామినేటర్ 100, అప్పుడు దాని వాల్యూ ఏమి చేంజ్ కాదు. సో 0.25 ఇంటూ 100 ఏమవుతుంది, 2 zeros అయితే 25 వచ్చేస్తుంది. 12 ఇంటూ 100 ఏమవుతుంది, 1200 వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసాం అనుకోండి, 25 1s 25 4s 100, 20 పక్కన ఒక 0 200, 25 8s 200. అంటే మొత్తం మీద ఎన్ని టైల్స్ అవసరము అంటే 48 టైల్స్ అయితే అవసరము. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్. ఇలా టైల్స్ పరంగా ఇచ్చినప్పుడు సింపుల్ లాజిక్ ఏంటి అంటే నెంబర్ ఆఫ్ మనకు అవసరమయ్యేటువంటి టైల్స్ లో సంఖ్య ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే మొత్తం వైశాల్యం క్యాలిక్యులేట్ చేసి ఆ మొత్తం వైశాల్యము బై అక్కడ ఏదైతే మనం అరేంజ్ చేస్తున్నామో దాని యొక్క వైశాల్యం సింప్లిఫై చేస్తే మనకు ఎన్ని టైల్స్ అవసరమో తెలుస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే 8 మీటర్ల భుజంగా గల చదరపు ఫ్లాట్ యొక్క వైశాల్యం ఎంత. చదర ఫ్లాట్ అంటే స్క్వేర్ ఫ్లాట్ అన్నమాట. సో స్క్వేర్ బేస్ చేసుకొని మనకు చతురస్రము అంటేనే వైశాల్యం ఫార్ములా ఏంటి, సైడ్ ఇంటూ సైడ్ భుజము ఇంటూ భుజము. మరి భుజం ఎంత ఇచ్చాడు, 8 మీటర్లు కాబట్టి 8 ఇంటూ 8 ఎంత, 64 యూనిట్స్ ఏమవుతాయి, చదరపు మీటర్లు. అంటే ఒక స్క్వేర్ యొక్క సైడ్ 8 మీటర్స్ అయితే దాని యొక్క వైశాల్యం ఎంత, ఏరియా ఎంత అని ఇచ్చాడు. సో చతురస్ర వైశాల్యము అంటేనే ఫార్ములా ఏంటి మనకి, సైడ్ ఇంటూ సైడ్ భుజము ఇంటూ భుజము. నెక్స్ట్ 5 మీటర్ల పొడవు 4 మీటర్ల వెడల్పు ఉన్నటువంటి భూమిలో 1 మీటర్ భుజము గల 5 చదరపు ఫ్లవర్ బెడ్లు తవ్వబడ్డాయి. ఫ్లవర్ బెడ్స్ అంటే మనకి ఏంటి, పూల తోటలు అన్నమాట. 5 పూల తోటలు త్రవ్వబడ్డాయి. మరి మిగిలిన భూమి యొక్క వైశాల్యం ఎంత. ఇట్స్ సింపుల్ క్వశ్చన్, ఓకేనా. మొత్తము వైశాల్యంలో నుంచి 5 చదరపు ఫ్లవర్ బెడ్లు తవ్వబడ్డాయి కదా, దాని వైశాల్యం తీసివేస్తే మనకు మిగిలిన వైశాల్యం ఎంతనో తెలుస్తుంది. బట్ మొత్తం వైశాల్యం ఎంత, కేస్ 1 బేస్ చేసుకొని మొత్తం వైశాల్యము. సో వైశాల్యము అంటేనే ఇక్కడ పొడవు వెడల్పు ఇచ్చాడు కాబట్టి దీర్ఘ చతురస్రాన్ని బేస్ చేసుకొని ఇచ్చినట్టు. సో వైశాల్యము అంటేనే పొడవు ఇంటూ వెడల్పు కాబట్టి పొడవు 5 మీటర్స్, వెడల్పు 4 మీటర్స్, 5 4s 20 యూనిట్స్ ఏమవుతాయి, చదరపు మీటర్స్. ఓకేనా. ఇది ఫస్ట్ కేస్. అంటే మొత్తము వైశాల్యంలో నుంచి 5 చదరపు ఫ్లవర్ బెడ్ తవ్వబడ్డాయని చెప్పాను కదా, వాటిని తీసివేసామనుకోండి, త్రవ్వబడ్డ వాటిని తీసేసామనుకోండి, మనకేమొస్తుంది, మిగిలినంతనో వచ్చేస్తుంది. ఇలా మొత్తం ఎన్ని, కేస్ 2 పరంగా 5 చదరపు. మరి ఒక్కో దాని యొక్క భుజం ఎంత ఉంది, 1 మీటర్ ఉంది. మరి 1 మీటర్ అంటే మనకి ఇది స్క్వేర్ షేప్ లో ఉన్నట్టు. మరి స్క్వేర్ షేప్ లో ఉంటే చతురస్రాకారంలో ఉంటే వైశాల్యం ఫార్ములా ఏమవుతుంది, భుజము ఇంటూ భుజము. అంటే 1 మీటర్ కాబట్టి 1 ఇంటూ 1 మనకి ఏమవుతుంది అంటే 1 చదరపు మీటర్, స్క్వేర్ మీటర్స్. ఇలాంటివి ఎన్ని, 5 కాబట్టి ఇంటూ 5. ఇలా ఎన్ని తవ్వబడ్డాయి, 5 చదరపు ఫ్లవర్లు, 5 పూల తోటలు తవ్వబడ్డాయి కాబట్టి ఇంటూ 5 చేసామనుకోండి, 5 1s 5. అంటే మొత్తం మీద తవ్వబడినటువంటి భాగం ఎంత అంటే 5 చదరపు మీటర్లు. మరి మొత్తంలో నుంచి త్రవ్వబడినటువంటి ప్రదేశాన్ని మనం తీసివేసాము అనుకోండి, మిగిలిన ప్రదేశం ఎంతైతే ఉందో మనకు తెలుస్తుంది. సో మొత్తం ఎంత, 20. త్రవ్వబడినటువంటి ప్రదేశం ఎంత, 5. సింప్లిఫై చేస్తే 15 చదరపు మీటర్లు. అంటే మిగిలిన భూమి యొక్క వైశాల్యం ఎంత అంటే 15 చదరపు మీటర్లు. నెక్స్ట్ ఇలా డయాగ్రామ్ ఇచ్చేసి వైశాల్యం క్యాలిక్యులేట్ చేయమని అడుగుతాడు. బట్ ఇక్కడ న్యూమరికల్ వాల్యూస్ యూనిట్స్ ఏంటి అంటే సెంటీమీటర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇట్స్ ఎ సింపుల్ క్వశ్చన్. చూడండి, ఇక్కడ దీన్ని ఒక్కసారి మనము ఇలా అయినా చేసుకోండి, లేదా సింపుల్ గా దానికన్నా ఇది సింపుల్ అనుకుంటా, ఇలా చేసుకుంటే ఇంకా చాలా చాలా సింపుల్ గా వచ్చేస్తది. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తము 5 అని చెప్పాము, ఇక్కడ నుంచి ఇక్కడికి 3, అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 1 కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి 1, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి 1, అప్పుడు 5,
ఇక్కడ నుంచి ఇక్కడికి 1, ఇక్కడ నుంచి ఇక్కడికి 3, ఇక్కడ నుంచి ఇక్కడికి 1, 1 + 3 4, 4 + 1 5. సరిపోయిందా? ఎదురెదురు భుజాలు సమానం అంటే దీర్ఘ చతురస్రాకారంలో వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంటుందో చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 2, అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 2, బట్ మొత్తం ఎంత 3, మొత్తం 3, ఇక్కడ నుంచి ఇక్కడికి 3, ఇక్కడ నుంచి ఇక్కడికి 3, బట్ ఇది 2 అయితే ఇది 2 అవుతుంది. బట్ మొత్తం 3 రావాలంటే ఈ ప్రదేశం ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్, ఇది 3 అయితే ఇది కూడా 3 అవుతుంది. బట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 2, ఇది 2 కాబట్టి ఇది కూడా 2 అవుతుంది. అప్పుడు ఈ ప్రదేశం కూడా ఏమవుతుంది? 1 అవుతుంది. ఇప్పుడు మనము ఒక దీర్ఘ చతురస్రాకారం వచ్చింది చూడండి. ABCD అనేది మనకు దీర్ఘ చతురస్రాకారంలో ఉంది. ABCD. అప్పుడు మన పొడవు ఏమవుతుంది? 5 అవుతుంది. వెడల్పు ఏమవుతుంది? 1 అవుతుంది. అంటే ఫస్ట్ కేసుని బేస్ చేసుకొని పొడవు ఇంటూ వెడల్పు, దట్ ఈస్ 5 × 1 ఎంత? 5 సెంటీమీటర్స్ లో ఉంది కాబట్టి 5 స్క్వేర్ సెంటీమీటర్స్, చదరపు సెంటీమీటర్లు. అది ఫస్ట్ స్టెప్ ఇక్కడి వరకు. నెక్స్ట్ ఈ ప్రదేశం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తాం అనుకోండి. ఈ ప్రదేశం అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 2, ఇక్కడ నుంచి ఇక్కడికి 2, ఇది 1, ఇది 1, అంటే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కదా. సో పొడవు 2 ఉంది, వెడల్పు 1 ఉంది కాబట్టి పొడవు ఇంటూ వెడల్పు 2 × 1 ఎంత? 2, 2 × 1 ఎంత? 2. అంటే ఈ డయాగ్రామ్ ను బేస్ చేసుకొని మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. నెక్స్ట్ ఈ డయాగ్రామ్, ఈ పార్ట్ అబ్జర్వ్ చేసాం అనుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 అయితే ఇక్కడ నుంచి ఇక్కడ ఇది కూడా 2 అవుతుంది. ఇది 1, ఇది 1, సేమ్. ఇవి రెండు ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి పొడవు ఇంటూ వెడల్పు, ఇక్కడ కూడా 2 × 1 ఎంత? 2, 2 × 1 ఎంత? 2. ఇప్పుడు మొత్తం అబ్జర్వ్ చేస్తే అంటే ఈ ప్రదేశము, ఈ ప్రదేశము, ఈ ప్రదేశము మొత్తం వైశాల్యం అబ్జర్వ్ చేస్తే 5 + 2 7, 7 + 2 ఎంత? 9. సో యూనిట్స్ సెంటీమీటర్లో ఇచ్చాడు కాబట్టి వైశాల్యం కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది? 9 చదరపు సెంటీమీటర్లు. క్వశ్చన్ చూసి ఆన్సర్ చెప్పేయచ్చు, బట్ మీకు అర్థం కావాలని నాకు చెప్పాను. ఇలాంటి డయాగ్రామ్స్ టెక్స్ట్ బుక్ లో ఒక 4 ఇచ్చాడు మొత్తం మీద, నేను 2 ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఇక్కడ ఒక్కసారి డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది స్క్వేర్ షేప్ అని. ఒక్కసారి మనం దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం అనుకోండి. డాటెడ్ లైన్స్ తో నేను రీకన్స్ట్రక్ట్ చేస్తున్నా. ఇది 7 అయితే ఇది కూడా 7, ఇది 7 అయితే ఇది కూడా 7, నెక్స్ట్ ఇది 7 అయితే ఇది కూడా 7, 7 7 అంటే మొత్తం మీద ఎన్ని చతురస్రాలు ఉన్నాయంటే 1 2 3 4 5, మొత్తం మీద 5 చతురస్రాలు ఉన్నాయి. 5 చతురస్రాలు అంటే 5 స్క్వేర్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్క స్క్వేర్ యొక్క వైశాల్యం ఎంత? వైశాల్యం అంటే చతురస్రాకారమే కదా, అన్ని యూనిట్స్ 7 7 కాబట్టి ప్రతి భుజం యొక్క కొలత 7 ఉంది. అప్పుడు ఒక చతురస్రం యొక్క వైశాల్యం ఏమవుతుంది? భుజము ఇంటూ భుజము అంటే 7 × 7 ఎంత? 49 చదరపు సెంటీమీటర్లు. ఇదేంటి? ఒక చతురస్రం అంటే ఈ ఒక్కదాన్ని బేస్ చేసుకొని. ఇలాంటివి ఎన్ని మనకు 1 2 3 4 5 ఉన్నాయి కాబట్టి 5 × 49 మనకు 5ంటికి క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి 5 × 49, 9 5 is 45, 5 4 is 20, ఒక 4 ఎంత? 24. అంటే మొత్తం మీద ఈ డయాగ్రామ్ ను బేస్ చేసుకొని వైశాల్యం ఎంత అంటే 245 స్క్వేర్ సెంటీమీటర్స్.